జాతీయ అవార్డులు ప్రకటించిన తర్వాత అలకలు అసంతృప్తులు అనేవి కామన్. ప్రతి ఒక్కరికి అవార్డు రావాలి అంటే రాదు. అక్కడ ఉన్న జ్యూరీ కొంతమందికి మాత్రమే న్యాయం చేయగలరు. అలాగని మిగిలిన సినిమాలను మిగిలిన నటీనటులను తక్కువ చేసినట్లు కాదు. అందరూ గొప్ప నటులే. అక్కడికి వచ్చిన చాలా సినిమాలు గొప్పవే. కానీ కొన్నిసార్లు కొందరికి అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఈయనకెందుకు ఇచ్చారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ విషయంలో ఇదే జరుగుతుంది. జవాన్ సినిమాకు ఈయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. 35 ఏళ్ల కెరియర్లో మొదటిసారి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు షారుఖ్ ఖాన్. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా 2023లో విడుదలై 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. కమర్షియల్ సినిమాగా వచ్చిన జవాన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడంపై విమర్శల వెల్లువ నడుస్తోంది. ఒక రొటీన్ కమర్షియల్ సినిమాలో నటించిన హీరోకు ఎలా నేషనల్ అవార్డు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురుస్తుంది. షారుఖ్ తో పాటు విక్రాంత్ మెస్సీ కూడా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. 12th ఫెయిల్ అనే సినిమాకు ఈయన ఈ అవార్డు అందుకున్నాడు. విక్రాంత్ కు వచ్చినందుకు ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. పైగా ఆయనకు అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి. కానీ షారుఖ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం విమర్శలు ఆగడం లేదు. ఎందుకంటే 2023లోనే మరో 2 సినిమాలలో ఇద్దరు హీరోలు అద్భుతమైన నటనతో అందరినీ మాయ చేశారు. వాళ్లను కాదని షారుఖ్ అవార్డు ఇవ్వడం పైన ఇక్కడ చర్చ జరుగుతుంది. ఆ 2 సినిమాలు శ్యామ్ బహదూర్, ఆడు జీవితం. ఆ హీరోలు విక్కీ కౌశల్, పృథ్వీరాజ్ సుకుమారన్. మరీ ముఖ్యంగా ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించాడు. ఈ సినిమా 2024లో విడుదలైనా కూడా సెన్సార్ అయింది మాత్రం 2023లోనే. ఈ సినిమాను జ్యూరీ అస్సలు పట్టించుకోలేదు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు శ్యామ్ బహదూర్ సినిమాలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు. అసలు నటించాడు అనే కంటే ప్రాణం పెట్టాడు అనడం కరెక్ట్. జవాన్ లో షారుఖ్ నటనతో పోలిస్తే శ్యామ్ బహదూర్ లో విక్కీ కౌశల్ నటన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ విక్కీని కాదని కింగ్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. దీని మీద చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఏదేమైనా ఈ 2 సినిమాలను పట్టించుకోకపోవడం మీద బాలీవుడ్ లో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా చర్చ బాగానే జరుగుతుంది. ఇక తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రావడం వెనుక కూడా రాజకీయం ఉంది అంటూ ఒక వర్గం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. కాకపోతే ఈ సినిమాలో బనావో బేటికో షేర్ అనే నినాదం గట్టిగా వినిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దానికోసమే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు వచ్చింది అంటున్నారు. ఏదేమైనా కూడా నేషనల్ అవార్డ్స్ ఇప్పుడు బాగానే హాట్ టాపిక్ అవుతున్నాయి.